తులసి జాబ్ సంపాదిస్తే నీకంటూ మంచి స్థాయి ఉంటుంది, గౌరవం ఉంటుంది, గుర్తింపు కూడా వస్తుంది, డబ్బొస్తుంది. అప్పుడు నువ్వు ఇచ్చే స్థాయిలో ఉంటావు. అర్థమైందా? నువ్వు నన్ను అస్సలు వదిలిపెట్టేలా లేవు. నేనేం ఖాళీగా లేను. నేను చేస్తున్నది ఉద్యోగం అంటే అది చిన్న స్థాయి ఉద్యోగం అంటావు. నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు. మన ఇద్దరం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇద్దరికి శాలరీ వస్తుంది. ఇది సరిపోదా? సరిపోదు. నువ్వు ఖచ్చితంగా జాబ్ సంపాదించాల్సిందే. మీ తమ్ముళ్ళకి ఏ అవసరం వచ్చినా నాకేమన్నా కొనివ్వాలన్నా నువ్వు పాకెట్ తడుముకోకుండా కొనిచ్చే స్థాయికెళ్ళాలి. కూర్చో. రేవతి ప్లీజ్, ఈ ఎగ్జామ్స్, పెద్ద పెద్ద ఉద్యోగ ప్రయత్నాలు మనతో చాలా కష్టం. నాకు అంతగా చదువు ఎక్కకే మధ్యలో ఆపేశాను. దయచేసి నన్ను బలవంత పెట్టకు. బలవంతం పెట్టడం కాదు, నువ్వు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు, ఎగ్జామ్ రాస్తున్నావు, జాబ్ కొడుతున్నావు. ఇది మోడల్ పేపర్ బుక్. ఇందులో జియోగ్రఫీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయి. అన్నట్టు ఒరిస్సా క్యాపిటల్ సిటీ ఏంటి? ఒరిస్సా క్యాపిటల్. ఒరిస్సా ఏ కంట్రీలో ఉంటుందని మాత్రం అడగకు. ఇండియాలోనే ఉంటుంది. బాగా ఆలోచించి చెప్పు. తెలియట్లేదు రేవతి. నాకు ఇవన్నీ మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రశ్నల్లా అనిపిస్తున్నాయి. గేమ్స్ గురించి కాదు, ప్రాక్టికల్గా ఆలోచించి నాలెడ్జ్ పెంచుకొని పట్టుదలతో రాస్తే నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టగలవు. అన్నట్టు ఒరిస్సా రాజధాని భువనేశ్వర్. అర్థమైందా? అయ్యో రేవతి, కష్టపడి నువ్వు చెప్తున్నావు కానీ అసలు నాకేం ఎక్కట్లేదు. అబ్బా, మనసు పెట్టి చదివితే ఎక్కుతుంది. చదువు. అబ్బా, కళ్ళు మూసుకుంటున్నావేంటి? నిద్ర వస్తుంది రేవతి. కష్టపడి చదవాలనుకున్నప్పుడు నిద్ర కంట్రోల్ చేసుకోవాలి. చదువు. చదువుతాను. నీళ్లు కొట్టుకున్నాను. చాలా. వెరీ గుడ్. చదువు. అబ్బా, నువ్విలా నిద్ర కంట్రోల్ చేసుకోవట్లేదని నేను టీ తీసుకొచ్చాను. టీ తాగు. ఇప్పుడు నన్ను వదిలేలా లేదే. తాగు. ఏయ్, చదువు. చదువుతున్నా. నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ సంపాదిస్తే
మీ అమ్మ ఎంత గర్వంగా ఫీల్ అవుతుంది, నేను ఎంత గర్వంగా చెప్పుకుంటాను. అన్నట్టు నీకు జాబ్ కన్ఫర్మ్ అయ్యాకే మన ఫస్ట్ నైట్. వామ్మో, అప్పుడేదో సరదాగా అన్నావు అనుకుంటే ఇంత సీరియస్గా ఫిక్స్ అయ్యావా? అయితే ఈ మన ఫస్ట్ నైట్ కోసం అయినా నేను కష్టపడి ఎగ్జామ్స్ రాసి జాబ్ కూడా కొడతాను. వంట చేయడం కూడా చాలా గొప్ప విషయం అన్నట్టు ఆ రేవతి అందరి ముందు నన్ను ఇరికిస్తుందా? దానికంటే బాగా వండి వెంటనే కౌంటర్ ఇచ్చేయాలి. ఇంకోసారి నా జోలికి రాకుండా ఉంటుంది. పెద్ద కోడలని అదేదో గొప్ప పదవన్నట్టు ఓ తెగరెచ్చిపోతుంది. ఆ పొగరే అనిచ్చేస్తాను. దానికి ఆఫీస్లోనే కాదు, ఇంట్లో కూడా నేనే బాస్ నన్ను అనిపిస్తాను. ఆంటీ, ఝాన్సీ 2024 సర్ప్రైజ్ ఇది. ఈ ఇయర్ మొదలయ్యాక నేను చూస్తున్న మొదటి వింత ఇదే. గ్రేట్ ఝాన్సీ, నువ్వు కూడా వంట చేస్తున్నావంటే నాకు చాలా చాలా గొప్ప విషయం. తులసి ఆంటీ నిన్ను ఇలా చూస్తే ఎంత పొంగిపోతారో. తోటి కోడళ్ళిద్దరూ పోటీ పడి మరీ ఇంత కష్టపడి వంట చేయడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడే తులసి ఆంటీని పిలుస్తాను. అన్నట్టు నీకు నా హెల్ప్ ఏమైనా కావాలా? నాకే హెల్ప్ అవసరం లేదు. వంట పూర్తిగా నేనే చేస్తాను. నా టాలెంట్ ఏంటో మీ అందరికీ చూపిస్తాను. వెరీ గుడ్ ఝాన్సీ. క్యాటరింగ్ తులసమ్మ కోడళ్ళంటే ఇంత ఆదర్శంగా ఉండాలి. ఒక్క నిమిషం ఆంటీ. ఆంటీ, ఏంటి లక్ష్మి? కిచెన్ లో ఎవరున్నారు, ఎవరు వంట చేస్తున్నారో ఒకసారి చూడండి ఆంటీ. రండి. ఎవరు? రండి. అరే రండి, చూడండి. ఝాన్సీ, వంట నిన్నెవరు చేయమన్నారు? ఎవరైనా చూస్తే కొత్త కోళ్ళ చేత నేనే వండిస్తున్నానని అనుకుంటారు. కొద్ది రోజుల వరకు మీరు వంట పని ఇంటి పని ఏమీ చేయక్కర్లేదు. అంతా నేను చూసుకుంటాను. అన్ని పనులు మీరే చూసుకుంటారని మీరు రిలాక్స్ అయితే మీ మీద భారం ఎక్కువ అయిపోతుంది అత్తయ్య గారు. అప్పుడప్పుడు ఇలాంటి ఇంటి పనుల్లో నేను రేవతి కాస్త సహాయంగా నిలబడితే మీకు కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇదే కదా అత్త కోడళ్ళ అనుబంధం అంటే. కలిసిమెలిసి ఉండడం అంటే కలిసి పని చేసుకోవాలి కదా. ఝాన్సీ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా ఉంది. అత్తయ్య గారు, నేనేమి కరుడుగట్టిన తీవ్రవాదినేం కాదు. ఈశ్వర్కి ఈడు జోడు నేనైతేనే బాగుంటానని మీరు పట్టుబట్టి తీసుకొచ్చుకున్న కోడల్ని. మీ మీద నాకు ఆ మాత్రం అభిమానం ఉండదా? మీరు మరీ అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. కూరల దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు అన్నీ నేనే వండి రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి మరీ మిమ్మల్ని పిలుస్తాను. అందరూ వచ్చి భోజనం చేద్దరు గాని. వెళ్ళండి అత్తయ్య గారు, వెళ్ళండి. సరే. లక్ష్మి, నాకు ఇంకాస్త టైం పడుతుంది. ఫటాఫట్ అన్ని ఫినిష్ చేస్తాను. నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు. వెరీ గుడ్. ఆఫీస్లో ఉద్యోగం చేసే నీకు వంట వార్పు తెలియటమే ఆంటీ అన్నట్టు ఆశ్చర్యం. అలాంటిది ఇంతమందికి ఇంత ఓపిగ్గా వండుతున్నావంటే శభాష్ ఝాన్సీ. నిన్ను మెచ్చుకోలేక ఉండలేకపోతున్నాను. లక్ష్మి, ఇంకాసేపు పడుతుందని చెప్తుంది కదా, పద మనం అలా వెళ్ళి మాట్లాడుకుందాం.
ఏంటంటీ అంతలా ఆలోచిస్తున్నారు? లక్ష్మి, కిచెన్లో ఝాన్సీని చూసి చాలా ఆశ్చర్యంగా ఉందని నువ్వంటున్నావు. నాకైతే భయం వేస్తుంది. భయం దేనికాంటీ? తను ఎలా వండుతుందో, ఆ వంట ఎలా ఉంటుందో అనా? ఎలా వండుతుందో అని కాదు లక్ష్మి, ఉన్నట్టుండి అంత హడావిడిగా ఎందుకు వండుతుందా అని భయంగా ఉంది. కోడళ్ళన్న తర్వాత ఒకరోజు నువ్వుండు, ఇంకో రోజు నేను వండుతానని అందరి ముందు రేవతి ఝాన్సీతో ఉంది కదా ఆంటీ. అది మనసుకెక్కి ఒకరోజు సరదాగా తను వండితే బాగుంటుందని వండుతుంది. అంతే ఆంటీ. దీని గురించి మీరింత సీరియస్గా వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. సరదాగా వండితే గొడవలేవీ ఉండవు లక్ష్మి. పంతంతో వండితేనే గొడవలు మొదలవుతాయి. ఏంటంటే మీరనేది? ఝాన్సీ, రేవతి ఒకే ఆఫీసులో పనిచేస్తారు. కానీ ఝాన్సీ ఏమో బాస్, రేవతి ఏమో తనకి పిఏ. అక్కడ ఝాన్సీ ఏం చెప్తే అది వినాలి, అది చెయ్యాలి. కరెక్టే. కానీ ఇక్కడ అలా కాదు. ఆ ఈగోలు ఇక్కడ కూడా మొదలయ్యి వాళ్ళిద్దరూ నువ్వా నేనా అని కొట్టుకునే పరిస్థితి రాకూడదు కదా. ఆంటీ, ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించమని చెప్పే మీరు ఈరోజు ఎందుకు ఇంత నెగటివ్గా ఆలోచిస్తున్నారు? నెగటివ్గా ఆలోచించడం కాదు లక్ష్మి. ఒక్కోసారి మన పరిస్థితుల్ని బట్టి ముందు కీడించి తర్వాత మేలెంచాలి. నిదానమే ప్రధానమన్న మన పెద్దలే ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు. మరి దీనికేమంటావు? సందర్భాన్ని బట్టి తీసుకోవాలి లక్ష్మి. అవునా ఆంటీ, మీరు చెప్తుంది నిజమే. నా మీదున్న కోపంతో ఈశ్వర్ని దూరం పెట్టేసిన ఝాన్సీని ఎలాగైనా దారిలో పెట్టాలి. కాస్త టైం పట్టినా సరే వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గించి ఒక్కటి చెయ్యాలి. అత్తయ్య గారు, మావయ్య గారు, పద పద చూద్దాం. భోజనం రెడీ, అందరూ రావాలి. వస్తున్నాం ఝాన్సీ. అంకుల్, ఈ రోజు కూడా మీ కోడలే వంట చేసింది. మళ్ళీ రేవతి వండిందా? రేవతి కాదండి, ఈ రోజు వంట చేసింది ఝాన్సీ. ఝాన్సీ చేసిందా? వెరీ గుడ్ అమ్మా. అయితే రేవతితో పోటీపడి మరీ వండావన్నమాట. అమ్మా, నీకు ఇద్దరు కోడళ్ళు వంట చేస్తున్నారు, ఇంక నీకు ఫుల్ రెస్ట్. జ్యోతి, అప్పుడే నువ్వలా డిసైడ్ చేయకు. వండిన వంటలు మనం తినాలి. అసలు తినేంత టేస్ట్ ఉందో లేదో చూడాలి కదా. జ్యోతి, ఇక్కడ ఎవరికి తీసిపోరు. ముందు మీరు తినండి. ఆకలేస్తోంది, తొందరగా తినాలి. కూర్చోండి మావయ్య, కూర్చోండి. వడ్డించమ్మా. కూర్చోండి కూర్చోండి. రండి, మీరు కూర్చోండి. అత్తయ్య గారు కూర్చోండి. ఈ ఇంటి కోడలిగా వచ్చింది వంట వార్పు కోసం కాదని ఎవరో అన్నారు. వాళ్లలో ఇంతలోపే అంత మార్పా? ఆశ్చర్యంగా ఉంది అత్తయ్య గారు. రేవతి, ఇప్పుడు నువ్వు ప్రత్యేకించి ఆ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నావు? ఇంతగా ఉండిన మనిషిని ఇక్కడ అందరూ మెచ్చుకోవాలి కానీ బాధ పెట్టకూడదు.
వంట ఎంత బాగుందో టేస్ట్ చేస్తేనే గాని మెచ్చుకోలేం కదా. ముందు భోంచెయ్యనియండి అత్తయ్య గారు. రేవతి, అందరూ భోజనం చేసిన తర్వాత నేనెలా వండానో మీరే చెప్పండి. అలాగే. ఫస్ట్ టైం ఝాన్సీ చేసిన ఫుడ్ తింటున్నాం. ధైర్యంగా తినొచ్చు కదా. అరే అన్నయ్య, వదినంత కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంటే అసలు డౌటే అక్కర్లేదు. ఒక్కో వెరైటీ చూస్తుంటే ఫుల్లుగా లాగించేయాలనిపిస్తుంది. తినండి బావగారు. బా ఝాన్సీ, వంట చేయడం నీకు ఇంత బాగొచ్చా? కూరలన్నీ చాలా బాగా చేసావు. వదిన, చికెన్ కర్రీ సూపర్. చాలా బాగా ఉండావమ్మా. క్యాటరింగ్ తులసమ్మ కోడలనిపించుకున్నావు. ఝాన్సీ, నువ్వింత టేస్టీగా వండుతావని అస్సలు అనుకోలేదు. సూపర్. అవును, చాలా బాగా వంట చేశావు. ఇంతమంది చెప్తున్నారు, కానీ అత్తయ్య గారు ఇంకా రేవతి అసలేం చెప్పట్లేదు. వాళ్ళకి నచ్చలేదా ఏంటి? అయ్యో, చాలా బాగుందమ్మా. నీ చేతి వంట అమోఘం. పేరు మోసిన క్యాటరింగ్ తులసి అత్తయ్య ఈ మాట అన్నారు. అది నాకు చాలు. ఇంకా అనాల్సిన వాళ్ళంటే బాగుంటుంది. ఏం రేవతి, నీ వంట కంటే నా చేతి వంట బాగుంది కదా? నా అంత కాదు, ఇట్స్ గుడ్. వదినా, నువ్వు వంట చేసినప్పుడు ఝాన్సీ వదిన ఇలా అందని నువ్వు కూడా సేఫ్ సైడ్గా రివ్యూ ఇస్తున్నావు కదా? అలా ఏం కాదు జ్యోతి. ఝాన్సీకి ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమవుతుంది కదా, అందుకే అలా చెప్పాను. నువ్వెలా చెప్పినా నేను బాగా ఉండాలని నువ్వు ఒప్పుకున్నట్టే కదా? అఫ్ కోర్స్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఝాన్సీ గారంటే మా వదినే. ఎస్, నేనే. ఏంటి విషయం? మేడం, మీరు ఇందాక ఈ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసినప్పుడు మా వాండ అన్నీ పంపించారు మేడం. ఈ ఒక్క ఐటమ్ గోంగూర చికెన్ మర్చిపోయారంట మేడం. మీకు సారీ చెప్పి ఇచ్చిరమ్మన్నారు. సారీ మేడం.
అప్పుడే నాకు తెలిసిపోయింది ఇది హోటల్ టేస్ట్ అని. ఇంక చెప్తే బాగుండదు కదా అని మెచ్చుకున్నాను. ఇప్పుడు వాడొచ్చే సీన్ మొత్తం రివర్స్ చేసేశాడు. ఝాన్సీ, అంటే నువ్వు వంట చేయలేదా? నీకు వంట రాదా? అది వంట నేను ఫస్ట్ నుంచి నాకు డౌట్ కొడుతూనే ఉంది, ఇన్ని వెరైటీలు ఇంత రుచిగా గబగబా ఎలా వండగలదు అని. నా డౌట్ ఇప్పుడు మాత్రం క్లియర్ అయింది.